హాయ్! అందరూ ఎలా ఉన్నారు? నా పేరు తనుజశ్రీ. ఈరోజు మీకోసం మా ఇంట్లో చేసుకునే సింపుల్ టేస్టీ పల్లీ చట్నీ. ముందుగా ఒక బాణీలో ఒక కప్పు పల్లీలు వేసుకోవాలి. 3 పచ్చిమిర్చి, కొంచెం ఎండు కొబ్బరి. అది ఎండు కొబ్బరైనా వేసుకోవచ్చు, పచ్చి కొబ్బరైనా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఎండు కొబ్బరి యాడ్ చేసుకుంటున్నాను. తరువాత ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండుని యాడ్ చేయాలి. ఇవి అన్నీ సిమ్‌లోనే మనము దోరగా వేపుకోవాలి. తరువాత కొన్ని తినే శనగపప్పుని కూడా యాడ్ చేయాలి. ఒక పిరికెడు తినే శనగపప్పును నేను ఇక్కడ యాడ్ చేశాను. వీటిని సిమ్‌లోనే మరొక 5 నిమిషాలు వేపి చల్లార్చుకోవాలి. తరువాత ఒక మిక్సీ జారులో సాల్ట్ తగినంత వేసుకొని ఒక ఫైన్ పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. తరువాత పోపు దినుసులు నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, మినపప్పు, కావాలంటే పచ్చెనపప్పు, ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకొని సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీ పల్లీ చట్నీ రెడీ. ఇది మనం దోశలోనైనా, ఇడ్లీలోనైనా, ఎలాంటి టిఫిన్‌లో అయినా చాలా